డిమాండ్ చేస్తామండి. అదేవిధంగా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షణ పూర్తిగా లోపిస్తూ ఉంది. ఒక పాలనే కాదు, పాలు కేంద్రాలే కాదు, ఏ హోటల్లో నిర్వహించే ఫుడ్ కూడా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ పెద్ద హోటల్లో ఫుడ్ కానీ ఎప్పటికప్పుడు నిల్వ మాంసాలు అమ్ముతున్నారు. పాడైపోయిన కుళ్ళిపోయిన మాంసాలతోటి పలావులు చేసి మళ్ళీ అదే వేడి చేసి అమ్ముతూ ఉన్నారు. వాడిన నూనె మళ్ళీ వాడిని వాళ్ళు సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి కనిపించని జబ్బులతో అనారోగ్యం పాలైపోతున్నారు. దీనికంతటి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. వాళ్ళు అడ్డుగోలుగా దోపిడీ చేస్తూ మిగిలిపోయింది పారేయకుండా ఫ్రిడ్జిల్లో పెట్టి మళ్ళీ వేడి చేసి అమ్మడం వల్ల ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించిపోతూ ఉన్నాయి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ప్రతిరోజు కూడా తనిఖీలు నిర్వహించాలి. ఒకరోజు ఎక్కడో సంఘటన జరిగినప్పుడు, ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు హుటాహుటిన వెళ్ళి తనిఖీలు చేసి మేమేదో చేసామని తర్వాత వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని అటువైపు కన్నెత్తు చూడపడం వల్ల ప్రజల ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తూ ఉన్నాయి, వాళ్ళు చనిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా బాధ్యులను చేయాలి. ప్రజలకి మెరుగైన వైద్య సేవలు